నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము దోశలను ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా, టేస్టీగా అండ్ హెల్దీగా ఏ విధంగా తయారు చేయాలో మీకు నేను చూపిస్తానండి. అంటే నేను ఇక్కడ 3 రకాల దోశలను అయితే వేశాను. క్యారెట్ దోశ, టొమాటో దోశ, బీట్రూట్ దోశ. వీటిని ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను. ఎప్పుడు ఒకే రకంగా దోశలు వేసినా పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా. ఈ విధంగా చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ఈ దోశలు కావాలని మిమ్మల్ని అడుగుతారు. ఏం లేదు, ముందు క్యారెట్ దోశ చేయాలంటే కొన్ని క్యారెట్ ముక్కలను తీసుకోండి. అంటే నేను 3 కప్పుల దోశ పిండికి సరిపడా క్యారెట్ ముక్కలను తీసుకున్నాను. ఒక పెద్ద సైజు క్యారెట్, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర. అదేవిధంగా 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర. అదేవిధంగా కొంచెం ఒక హాఫ్ బీట్రూట్, 2 పచ్చిమిర్చి, జీలకర్ర. ఈ విధంగా మూడింటిని తీసుకోవటం జరిగింది. వీటిని విడివిడిగా మిక్సీ జార్లో దేనికదే చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. టమాటాకు వాటర్ అక్కర్లా, క్యారెట్కి బీట్రూట్కి కొంచెం వాటర్ని కలిపేసి ఈ విధంగా దేనికి దానికే విడివిడిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక 3 కప్పుల దోసపిండిని తీసుకోవాలి. ఇది పెద్ద గంట అండి, ఒక్కొక్క గంట ఒక కప్పుతో ఈక్వల్. 3 కప్పుల దోసపిండిని తీసుకొని దీనికి ఏంటంటే ఫస్ట్ నేను తయారు చేసి పెట్టుకున్నటువంటి టొమాటో గుజ్జునైతే దీనికి యాడ్ చేశాను. అదే 2 టమాటాలు, ఒక పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, అది తీసుకొని ఈ 3 కప్పుల దోసపిండికి యాడ్ చేసి ఇది మొత్తం చక్కగా ఈ టమాటో గుజ్జు అంతా మన దోసపిండితో కలిసే విధంగా మొత్తం అంతా చక్కగా కలిదిప్పాలన్నమాట. చూసారా, ఈ విధంగా కలిపితే మంచి టొమాటో కలర్ అయితే మన పిండికి వచ్చేసింది. ఈ బ్యాటర్తో టొమాటో వేసేసుకోవాలి అంతే. అదేవిధంగా మిగిలిన వాటిని కూడా మనం తయారు చేసుకోవాలన్నమాట. మరొక బౌల్ తీసుకొని అందులో ఒక 3 కప్పుల దోసపిండిని వేసుకొని ఇప్పుడు వచ్చేసి క్యారెట్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, క్యారెట్, పచ్చిమిర్చి, జీలకర్ర, దానిని ఈ పిండికి యాడ్ చేసి ఇది మొత్తం మన దోసపిండికి పట్టే విధంగా చక్కగా కలిదిప్పాలి. ఇప్పుడు మన క్యారెట్ దోశకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూసారా క్యారెట్ కలర్తో ఎలా ఉందో పిండి మొత్తం అంతా ఆ దోసపిండితో ఈ క్యారెట్ గుజ్జు కలిసే విధంగా కలిపేసేయండి. అదేవిధంగా మరొక బౌల్లో 3 కప్పుల దోసపిండిని తీసుకొని ఒక హాఫ్ బీట్రూట్, పచ్చిమిర్చి, జీలకర్ర రుబ్బి పెట్టుకున్నాం కదా మనం, దానిని ఈ పిండికి అయితే యాడ్ చేసేసి చక్కగా మొత్తం ఈ బీట్రూట్ గ్రేవీ అంతా, అంటే బీట్రూట్ గుజ్జు ఉంది కదా, అదంతా మన దోసపిండికి కలిసేటట్లు చక్కగా కలిపేసేసుకోవటమే. చూడండి, ఈ విధంగా 3 రకాల దోశ బ్యాటర్లను అయితే రెడీ చేసుకున్నాను. టొమాటో దోశ కోసం, క్యారెట్ దోశ కోసం, బీట్రూట్ దోశ కోసం. కావాలంటే మీరు పాలక్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు, పాలకూరతోటి. ఇప్పుడు మన దోశ పెనం ఉంటుంది కదా, దాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి పెనం వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిగడ్డని బాగా రుద్దండి పెనానికి. దానివల్ల దోశ వేసి తీసేటప్పుడు బాగా వస్తుందన్నమాట. ఫస్ట్ క్యారెట్ దోశ వేస్తున్నాను. కొంచెం గరిటెలోకి క్యారెట్ దోశ బ్యాటర్ని తీసుకొని చక్కగా పెనం మీద మొత్తం అంతా దోశలాగా స్ప్రెడ్ చేసేసేయాలి. చూసారా, ఈ విధంగా దోశ స్ప్రెడ్ చేసేటప్పుడు అలా గ్యాప్స్ వచ్చినప్పుడు కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు, ఏం కాదు. కుక్ అయితే దాంతోపాటు చక్కగా లేసి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా దోశని పోసుకున్న తర్వాత దాంట్లోకి ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. చూడండి, మధ్యలో ఒకే చోట అయితే గుట్టగా పోయకూడదండి. ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు దోశ తినేటప్పుడు దోశ అంతా చక్కగా ఉల్లిపాయ ముక్క తగులుతూ బాగుంటుంది. అదేవిధంగా ఒక స్పూను ఆయిల్ కానీ, నెయ్యి కానీ, గీ దోశ కావాలంటే గీ వేసుకోండి, లేదంటే ఇంట్లో ఉన్న ఎడిబుల్ ఆయిల్ని మన దోశకి స్ప్రెడ్ చేసేసేయాలి. చూసారా, అంతే. ఎంత సింపుల్, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందన్నమాట. ఈ విధంగా కాలిన తర్వాత మన దోశని తీసేసుకొని 2 వైపులుగా ఫోల్డ్ చేయండి. ఈ దోశ మీకు ఏ ఫోల్డ్ కావాలంటే ఆ ఫోల్డ్ని మనం వేసేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ దోశకి ఈ ఫోల్డింగ్ ఇచ్చాను. చూసారా, మళ్ళీ తిరగదిప్పి ఒక 30 సెకండ్స్ కాలనివ్వండి. ఎందుకంటే అంచులకి కొంచెం పచ్చి ఉంటుంది, ఆ పచ్చి పోవాలంటే తిరగదిప్పేసి మరి కొద్దిసేపు దీన్ని కాలనిచ్చేసి చక్కగా ప్లేట్లోకి తీసేసేసుకోండి. చూసారా, క్యారెట్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టొమాటో దోశ వేద్దాం. అదే ప్యాన్ని మళ్ళీ ఉల్లిగడ్డతోటి ఒక్కసారిగా రుద్దుకొని పెనాన్ని దోశ పోయటానికి రెడీ చేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాటర్ని తీసేసుకొని
రౌండ్గా అలా దోశలాగా పోసేసుకోవాలి. ఇది టొమాటో దోశ అండి. చూసారా చక్కగా. ఇందాక కొంచెం పిండి తీసుకున్నాను, చిన్న దోశ వచ్చింది. ఇప్పుడు కొంచెం పిండి ఎక్కువ తీసుకునే వాటికి దోశ కొద్దిగా పెద్దగా వచ్చిందనమాట. అలా గ్యాప్ వస్తే కొంచెం పిండి వేసి ఫిల్ చేసేసుకోండి, ఏం కాదు. అలాగే ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలను తీసుకొని దోశ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేయటం జరిగింది, అంతే. తర్వాత 1 లేదా 1.5 స్పూన్ ఆయిల్ని దోశ అంతా వేసేసుకోండి. చూడండి చక్కగా మన టొమాటో దోశ కూడా కాలిందండి. ఈ విధంగా కాలినటువంటి టొమాటో దోశని ఈసారి దీనికి డిఫరెంట్ ఫోల్డింగ్ ఇద్దాం. ఇందాక మధ్యకి ఆ అంచు ఈ అంచు మధ్యకి మడిచాం కదా, ఇప్పుడు ఈ 2 అంచుల్ని ఒక సైడ్కి తీద్దాం అనమాట. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో మన టొమాటో దోశ. ఈ దోశ బాగా కాలిందా లేదా చెక్ చేసుకొని రెండో వైపు కూడా తిప్పుకొని ఒకసారి చక్కగా కాలనివ్వండి. కాలిన తర్వాత చూడండి బాగా కాలింది. ఈ దోశని మళ్ళీ మన ప్లేట్లోకి సర్దుకుందాం. చూసారా, ఇప్పుడు మనకి క్యారెట్ దోశ, టొమాటో దోశ 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి అదే పెనంని మళ్ళీ ఉల్లిగడ్డతో ఒక్కసారి మొత్తం అంతా రుద్దుకొని ఇప్పుడు బీట్రూట్ దోశనైతే వేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత న్యూట్రిషియస్. ఇది బీట్రూట్ డైరెక్ట్గా తినలేరు పిల్లలు కానీ ఎవరైనా. అలాంటి వాళ్ళకి ఇలా దోశల్లో వేసి ఇవ్వచ్చు, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అలాగే క్యారెట్ తీసుకుంటే క్యారెట్ మనకి ఎంత ఐకి ఎంత మంచిదండి. టొమాటోలో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి. ఈ విధంగా 3 రకాల దోశలు. అంతేకాకుండా మీ ఇంట్లో పాలకూర ఉంటే పాలకూరను కూడా ఇలాగే మనం గ్రైండ్ చేసుకొని పిండిలో కలుపుకొని పాలక్ దోశ కూడా వేసుకోవచ్చండి. అంతేనండి, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ. అంతేకాకుండా చాలా న్యూట్రిషియస్. బీట్రూట్లో ఉన్న, క్యారెట్లో ఉన్న, టమాటోలో ఉన్న మినరల్స్ మొత్తం మన దోశలకి మనం పట్టించేసి మంచి హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని అయితే మన ఫ్యామిలీకి మనం ఇచ్చేయచ్చు. బీట్రూట్ దోశ బాగా కాలిందండి. దీనికి ఈ విధమైనటువంటి ఫోల్డింగ్ని అయితే ఇచ్చాను, అంతే. బాగా కాలిందా లేదా దోశని చెక్ చేసుకొని మనము ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి 3 దోశలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కలర్ఫుల్నెస్సే కాదు, దీంట్లో నుంచి మంచి న్యూట్రిషన్ కూడా మనకి అందుతుంది. ఎందుకంటే బీట్రూట్, క్యారెట్, టొమాటో ఇవన్నీ డైరెక్ట్గా కానీ కూర రూపంలో కానీ తినటానికి ఇష్టపడని వాళ్ళకి ఇలాంటి దోశలు మాత్రం వేసిస్తే చాలా చాలా టేస్టీగా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందండి రెసిపీ? బాగుందా? చూడడానికి మన దోశలు చూడండి ఎంత బాగున్నాయో. దీంట్లోకి మీకు నచ్చినటువంటి చట్నీ, అదే పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఏదైనా సరే పెట్టేసుకొని తినేయచ్చు అనమాట. చూడండి చాలా చాలా బాగున్నాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కమ్మని రుచులను ఆస్వాదించండి.